హాయ్ మామ ఫంకీ. అనుదీప్ కేవి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే థియేటర్‌కి వెళ్లి చూసేసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకు సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. బేసిక్‌గా నవ్వించడమే టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ నన్నైతే అంతగా నవ్వించలేదని చెప్తాను మామ. అలా అని మరీ బోరింగ్‌గా వెళ్ళిందా అంటే అది కూడా లేదు. 2, 3 చోట్ల ఫన్ గట్టిగానే వర్కౌట్ అయింది. బేసిక్‌గా కామెడీ ఫిల్మ్స్ చూడటానికి వెళ్ళినప్పుడు అందులో స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే టెక్నికల్ విషయాలు వీటి మీద కాన్సంట్రేట్ చేయకూడదు మామ. ఒక పాయింట్ దాని చుట్టూ సీక్వెన్సెస్‌లో అల్లుకున్న కామెడీ సీన్స్ మాత్రమే వాటిలో ఉంటాయనేది ఎక్స్‌పెక్టేషన్‌గా పెట్టుకోవాలి. సినిమా రిజల్ట్ దాని మీద బేస్ అయ్యి కూడా ఉంటది మామ. ఎన్ని సీక్వెన్సెస్ వర్కౌట్ అయితే అంత పెద్ద సక్సెస్ అవుతదని చెప్పొచ్చు. ఇక్కడ నాకు చాలా తక్కువ చోట్ల ఆ ఫీలింగ్ అయితే కలిగింది మామ. హీరో ఊరు వెళ్ళిన ప్రతిసారి నాకైతే కామెడీ గట్టిగానే వర్కౌట్ అయింది. అది దాటి బయటకొచ్చేసాక వాట్ ఈస్ దిస్ అని అనాలనిపించింది మామ. నన్ను ఇంకా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే హీరో క్యారెక్టర్ డిజైన్ నాకు బాగా నచ్చింది. చాలా కొత్తగా అనిపించింది అది నాకు. అలాగే ఆ క్యారెక్టర్ త్రూ డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ కూడా నాకు నచ్చింది మామ. బట్ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మూవీలో ఒక చోట హీరో మదర్‌తో వచ్చే ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో అది నాకు గట్టిగా వర్కౌట్ అయింది మామ. ఎమోషన్స్‌ని డీల్ చేయటంలో అనుదీప్ గారి క్యాపబిలిటీ కనిపించింది ఆ సీన్‌లో నాకు. ఒక్కసారి అనుదీప్ గారు ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ డ్రామా తీస్తే చూడాలని నాకైతే అనిపించింది మామ ఆ సీన్ చూసాక. ఎందుకో నాకు డైలాగ్స్ చుట్టూ రాసుకునే సినిమాలకి టైం అయిపోయిందేమో అనిపించింది. కామెడీ వర్క్ అయిన దగ్గర ప్రాబ్లమ్ లేదు కానీ, వర్క్ అవ్వని చోట మాత్రం చూడలేకపోయాను మామ. బట్ సినిమా మోటివే నవ్వించడం అయినప్పుడు అయి పెద్దగా పట్టవు. బట్ సినిమా చూస్తున్నంత సేపు నాకే ఈ సినిమా నచ్చట్లేదా అని అనుకున్నాను. బట్ థియేటర్ మొత్తం గూడా తల్లబట్టుకునే కూర్చున్నారు. నేను ఎప్పుడూ చెప్పే మాటే ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోతే సినిమా మనకు వర్కౌట్ అవ్వదు అని. ఈ సినిమాకి ఒక ఎమోషన్ గాని, ఒక మోటివ్ గాని 2 ఉండవు మామ. సో, బోరే కొట్టేసింది నాకు. అండ్ సినిమా తీయటం అనే ప్రాసెస్ కూడా చాలా సిల్లీగా అనిపించింది నాకు. సినిమాలో ఉండేది ఏది కూడా కనెక్ట్ అవ్వలేదు. ప్రతి విషయం కూడా సిల్లీగానే చెప్పటం వల్ల ఇంప్రెషన్ అంటూ క్రియేట్ అవ్వలేదు మామ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళి ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే సినిమా తీద్దాం అనుకున్న విశ్వక్సేన్ గారికి 1,00,00,000 లోనే మూవీ కంప్లీట్ చేయాలి అని ప్రొడ్యూసర్ అయిన హీరోయిన్ కండిషన్ పెట్టడం వల్ల హీరో ఏం చేశాడు? 1,00,00,000లో సినిమా కంప్లీట్ చేశాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే కొన్ని చోట్ల కామెడీ గట్టిగానే వర్కౌట్ అయింది నాకు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. హీరోయిన్ చూడటానికి స్క్రీన్ మీద చాలా బాగున్నారు. పర్ఫార్మెన్సెస్ కూడా సినిమా థీమ్‌కి తగ్గట్టు బానే ఉన్నాయి మామ. ఒక పాట బాగుంది. విజువల్ స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి. లాస్ట్‌లో విశ్వక్సేన్ గారికి వాళ్ళ మదర్ క్యారెక్టర్‌కి వచ్చే ఒక ఎమోషనల్ సీన్ నాకు వర్కౌట్ అయింది. అంతే. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే సినిమాలో ఒక ఫ్లో అంటూ ఉండదు మామ. ఏదో సరదాగా చూస్తున్నాం అన్న మాటే గాని గుర్తుంచుకునేలా ఏది ఉండదు. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినా చాలా సీన్స్ సహనానికి పరీక్ష పెట్టేస్తాయి. డైరెక్టర్‌కి ఒక స్టైల్ ఉంది కదా అని చెప్పి అదే స్టైల్‌లో పదే పదే రిపీట్ చేస్తే అదొక స్టేజ్ దాటాక మొనాటనీ వచ్చేస్తది మామ. చిరాకు తెప్పిస్తది. ఆ స్టేజ్ అనుదీప్ గారికి ఈ మూవీయేనేమో అని అనిపించింది నాకు. 'ప్రిన్స్' ఒక ఎగ్జాంపుల్. బట్ దీంతో ఆ స్టేజ్ దాటేసారేమో అని కూడా అనిపించింది. సినిమా కూడా ఒక టెంప్లేట్‌లో వెళ్తున్నట్టు హీరో ఎంట్రీ, తర్వాత చిన్న పాయింటు, హీరోయిన్‌తో లవ్వు, ఆ టైంలో వచ్చే సాంగ్సు అన్నట్టే ఉంటది మామ. ఇక లాజిక్స్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదనేది నా ఫీలింగ్. ఈ మూవీ నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. బట్ నచ్చని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనేది నా ఫీలింగ్ మామ. అసలు బేసిక్ స్టోరీలోనే పెద్ద హోల్ ఉందని అంటాను. బడ్జెట్ పెరుగుతున్న ప్రొడ్యూసర్ ఏం అనకపోవడం, హీరో చేస్తున్న పనులు నచ్చకపోయినా సరే హీరో అతన్ని భరించటం, దాని వెనక మోటివ్ ఏంట్రా అంటే ఏది చూపించరు. నిజంగా చెప్పాలి అంటే నిజంగా ఒక డైరెక్టర్ గనక అలా చేస్తే బయట డైరెక్టర్‌కి లైఫ్ ఉండదు మామ. బట్ ఇందులో డైరెక్టర్‌ని భరిస్తా ఉంటారు ప్రొడ్యూసర్స్. నాకదేందో అర్థం గాదు. ఇంకా లాస్ట్ సాంగ్ అయితే అన్నెసెసరీ అనిపించింది. ఒక ఓవరాల్‌గా ఈ సినిమా నా దృష్టిలో సినిమా సిట్యుయేషన్ ఏంటి అంటే నాకసలు వర్కౌట్ అవ్వలేదు మామ. కొన్ని చోట్ల నవ్వుకున్నాను. బట్ చాలా చోట్ల తలపట్టుకున్నాను. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే కష్టమనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.